అందరికీ నమస్కారం. నా పేరు బుచ్చయ్య. నాది వనపర్తి డిస్టిక్, చీరకపల్లి విలేజ్, జేదల మండల్, మదర్ డిస్టిక్ మహబూబ్ నగర్. నేను ఈ మధ్య ఎక్కడ సోషల్ మీడియాలో చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను సెర్చ్ చేసిన ఏంటిది అని. నిఖిల్ గుండా అని సారు ఏఐ సూపర్ ఏఐ అకాడమీని స్థాపించిండు. ఆ సారు వీడియోలు చూశాను. నేను చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను జాయిన్ అయినా అన్నమాట. కోర్సు ఉంది 2026 ఆగస్టు 24న ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ కోర్సులో నేను జాయిన్ అయినా. నేను పరిశీలించినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మనం పార్ట్ టైంగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఇంట్లో ఉండే ఒక మొబైల్ ఉంటే చాలు, మనకు ఇంట్లో ఉండే అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ను ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు చెప్తుంది. మన ఫ్రెండ్ బర్త్డే ఉంటుంది, బర్త్డే కూడా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించుకొని మనం పాటలు క్రియేట్ చేయొచ్చు, సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. మనమే ఓన్గా పాడుతున్నట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అన్ని రంగాల్లో ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయో అందులో కూడా మీరు షార్ట్ ఫిలిమ్స్ తయారు చేసుకోవచ్చు. బయటకోవాల్సిన అవసరం లేదు. 100 కోట్ల బడ్జెట్తో ఉన్న సినిమాను కూడా మనం 10,000తో మనం ఇంట్లో ఉండే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకో 5 సంవత్సరాలు అయితే చాలా పెరిగిపోతుంది. కాబట్టి ఇది స్టార్టింగ్ టైంలో మనం అందరం నేర్చుకున్నట్లయితే మనం కూడా పార్ట్ టైంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గృహిణి ఈ మధ్య నేర్చుకొని ఆమె నెలకు 10 నుండి 20,000 వరకు సంపాదిస్తుంది. అదేవిధంగా ఒక బాబు 8th క్లాస్, ఆ బాబు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని 2 మంత్స్లోనే ఒక 1 lakh సంపాదించడం జరిగిందనమాట. కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగంగా ఉంటుందని కోరుచున్నాను. మరి ఈ బ్యాచ్లో మనం 21 days ట్రైనింగ్ ఉంటుంది, 100 tools నేర్పిస్తారు. నేను జాయిన్ అయినాను. 5,000 ఫీజు వచ్చేసి. కాబట్టి మీరు కూడా జాయిన్ కాండి. ఇది ఒక మంచి స్టెప్. ఎందుకంటే స్టార్టింగ్ మూమెంట్లోనే మనం జాయిన్ అయినామనుకో మనకు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం జాయిన్ కావాలని కోరుచున్నాను. 5,000 పెద్ద లెక్క కాదు. మనం చాలా ఖర్చు చేస్తుంటాం. ఆ ఖర్చులో తగ్గించుకొని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం జాయిన్ అయినట్లయితే, నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్ బాగుంటుందని కోరుచున్నాను. అదేవిధంగా హాసిని గుడ్ లైఫ్ అనేది మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. హాసిని గుడ్ లైఫ్ అంటే మనం అందరం, నేను, నా సొసైటీ, నా బంధువులు అందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుచున్నాను. అంటే సంతోషంగా ఉండాలంటే మనకు హెల్త్ పరంగా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. హెల్త్ పరంగా, ఆర్థిక పరంగా మనం ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ ఉంటామో నెక్స్ట్ మనము మానవత్వం ఉండాలి. మానవత్వంతో ఇతరులు కూడా మనం హెల్ప్ చేయాలి. నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది హెచ్ఐవితో బాధపడుతూ తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. వారి యొక్క పిల్లలు అనాథలుగా మిగిలిపోయినారు. అలాంటి వాళ్ళకు మనం సహాయం చేయాలి. కాబట్టి ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే హాసిని గుడ్ లైఫ్ అనే ఉద్దేశం ఏంటంటే మంచి మంచి వీడియోలు మీ ముందు ఉంటాయి. మనం అందరం మన వ్యూవర్స్ పెంచుకున్నట్లయితే, మన ఛానల్ వ్యూవర్స్ పెరిగితే, సబ్స్క్రైబ్స్ పెరిగిందనుకో, అప్పుడు యూట్యూబ్ ఛానల్కు అమౌంట్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఈ అమౌంట్ ద్వారా మనము ఈ అనాథ పిల్లలకు మనం హెల్ప్ చేస్తాం. ఈ యూట్యూబ్ ఛానల్కు వచ్చిన డబ్బులు నా ఒక్కరి కావు, మనందరివే. ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తేనే ఎవరికైనా డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం వ్యూవర్స్ పెరుగుతారు, అమౌంట్ వస్తుంది, మనం సొసైటీకి హెల్ప్ చేస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏఐలో జాయిన్ కాండి. ఏఐ నేర్చుకుందాం, మనం డెవలప్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.